ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, యెహోవా యందు భయభక్తులు గలవారై యుండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 39వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు మరి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకున్నప్పుడు, యూదా ఇశ్రాయేలు జనాంగము దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వారు ప్రవర్తించినప్పుడు, తమ శత్రువులైనటువంటి వారిని దేవుడు లేపి వారిపైకి పంపిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా మిత్రులుగా చేయునని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మన యొక్క జీవితంలో ఎంతో దీవెనకరం, ఆశీర్వాదకరం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క ఆజ్ఞలన్నిటిని అనుసరించే మనసు మనకున్నప్పుడు మనకెంతో మేలు, ఆశీర్వాదము, క్షేమము కలిగే విధానాన్ని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా మన యొక్క జీవితంలో ఎప్పుడైతే చేయగలుగుతామో మనం దీవించబడతాం. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరుడు మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన మాటను విన్నప్పుడు మనకు క్షేమము, ఆశీర్వాదాన్ని కొని తెచ్చుకునే వారంగా ఉంటాం అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనంలో, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను ఉన్నది. యోబు దైవజనుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది. అందును బట్టి యోబు తన జీవితంలో మరి ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉందునని యోబు గ్రంథంలో దైవజనుడు యోబు 13వ అధ్యాయం 15వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఎంతోమంది విధవరాలు ఉండినప్పటికీ సారెపత్రలో ఉన్న విధవరాలు యొద్దకే ఏలియా పంపించబడుతూ వచ్చినాడు. ఎందుకంటే ఆవిడ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ వచ్చి ఉంటున్నది.